హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు దీవెన ఛానల్. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మరి ఇదిగోండి, ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ, టమాటా ముక్కలు, కొత్తిమీర, బీన్స్, బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇది క్యాప్సికమ్ అండి, క్యారెట్ ముక్కలు. తర్వాత ఇందులో 3 యాలక్కాయలు తీసుకున్నానండి, 5 లవంగాలు తీసుకున్నాను, తర్వాత బిర్యానీ ఆకు తీసుకున్నాను, చెక్క, అనాస పువ్వు, జాజి పువ్వు, తర్వాత నెయ్యి అండి. ఈ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదేమో కొబ్బరి పాలండి. నేను ఈ గ్లాసుడు బియ్యమే తీసుకున్నాను, దీంతో గ్లాసుడు కొబ్బరి పాలు తీసుకున్నాను. నెక్స్ట్ నీళ్ళు వేస్తానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దామా. మరి ఇప్పుడు ముందుగా కొంచెం మనం ఆయిల్ పోసుకుందామండి. కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తానండి. బిర్యానీలో నెయ్యి ఎక్కువ బాగుంటుంది. గ్లాసుడు బియ్యమే కదా, అందుకని సరిపడగా వేసానండి నేను. ఇప్పుడు మనం మసాలా దినుసులు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసానండి. అన్నీ వరుసగా వేసేస్తాను, కాకపోతే టమాటా ఒకటి లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలండి, అన్నీ పచ్చివాసన పోయేదాకా వేపించుకుందాం. ఇవేమో బీన్స్. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు, టమాటాలు లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఉప్పు వేసేసి వేపించుకుందామండి, పచ్చివాసన పోయేదాకా వేపించుకుందాం. ఉప్పు యాడ్ చేశాను. ఆ మనవరాలు ఇప్పటికప్పుడు నాకు ఇలా బిర్యానీ తాలింపు పెట్టమంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలాగా చేసుకుంటున్నామండి. మీరు కూడా ఎప్పుడన్నా వెజ్జే ఉండాలని ఏమీ లేదు, ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాయగూరలు అన్నీ ఇంట్లో ఉంటే చక్కగా తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగినాయండి, పచ్చివాసన పోయేలా వేపించుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను తాజా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గింది. మనం ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, అడుగు పట్టేస్తే కానీ ముక్కలు వేగవు, అందుకని తర్వాత వేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా టమాటాలు, కొత్తిమీర మిగిలింది మనకి, టమాటాలు కూడా యాడ్ చేసేసాను. టమాటాలు ఇట్టే మగ్గిపోతాయండి. ఈ కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇందులో మనకు ఒకటే తక్కువైందిరా, ఏంటో తెలుసా? పుదీనా. మర్చిపోయాను తెప్పించడం పుదీనా. నేను మీకు కావాలితే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇంట్లోనే ఆడిపెట్టుకుంటాను బిర్యానీ సరుకులన్నీ. అలా ఆడిపెట్టుకున్నదే మసాలా 2 స్పూన్లు అది వేసానండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మగ్గిపోయినాయి. కొబ్బరి పాలు వేస్తున్నానండి. సో ఈ గ్లాసుడు బియ్యమే తీసుకున్నాను, మేమిద్దరమేనండి తినేవాళ్ళం, అందుకని గ్లాసులు బియ్యమే చేస్తున్నాను. 1 గ్లాసు కొబ్బరి పాలు సరిపోవు. ఇదిగోండి, ఇది గ్లాసుకి 2 గ్లాసులు వేస్తాం కదా మనం. ఇది బిర్యానీకి బాస్మతి బియ్యం కాబట్టి మనం 1 అర గ్లాసు తగ్గించుకుందామండి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోద్ది. నేను 1 అర గ్లాసే తగ్గించాను. ఇప్పుడు బాగా నీళ్ళు మసులుతున్నాయి కదండి, మనం బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. నేను వాటర్ టేస్ట్ చేశానండి, ఉప్పు సరిపోతే నేను వేసుకున్నాను.
మీరు కూడా అలా చూసుకుని వేసుకోండి. పిల్లలు మీకు ఎప్పుడు కలిస్తే అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చైనా గమ్ముని కూరగాయలు ఏదైనా వండుకాయలు ఆపారనుకోండి, కాసిన ఉల్లిపాయలు కోసుకుని ఇంట్లో ఉన్న కాడికి కాయగూరలు కోసుకుని ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. నేను దీన్ని బిర్యానీని ఒక్క విజిల్ రానిస్తానండి, ఒక్కటే. ఇదిగో చూసారా, ఇప్పుడు ఒక విజిల్సే వేయించానండి. ఇంకా కొంచెం అడుగున తడి ఉంది. తర్వాత మనం ఇలా తిప్పుకుని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచామనుకోండి, ఇదంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. ఈ పలుకు మగ్గిపోతుంది. అదే 2 విజిల్స్ వేయించామనుకోండి ఏమవుతుంది, సివిడిపోతుంది. కాబట్టి ఒక విజిల్స్ వేయించాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో మగ్గింతాను. చూసారా, పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో చూసారా, ఈ గట్టి మెంచి ఎలా పడుతుందో. మీరు పిల్లలు ఇలాగే కొలత వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ అంటుకుంటే దీనికి సరిపడినట్టే. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. దాని పక్కనే పెరుగు చట్నీ చేసుకున్నాను. ఆకలి అయితే దంచేస్తుంది.